కళ్యాణ్ రామ్ డెవిల్ సినిమా దర్శకుడు ఎవరు? ఇప్పుడు పెద్ద ప్రశ్న హాట్ టాపిక్‌గా నడుస్తోంది. మామూలుగా ఈ సినిమాకి నవీన్ మేడారం అనే అతను దర్శకుడిగా మొదట సినిమా అనౌన్స్ అయిన దగ్గర నుంచి ఆ ఓపెనింగ్ వరకు, ఆ తర్వాత వచ్చినటువంటి ఫస్ట్ లుక్ పోస్టర్స్‌లో కూడా అతని పేరే దర్శకుడుగా ఉంది. కానీ టీజర్ వచ్చేసరికి దర్శకుడి పేరు టీజర్‌లో కనిపించలేదు. అలాగని ఇంకెవరి పేరైనా వేశారంటే అది లేదు. చివరగా ట్రైలర్ వచ్చినప్పుడు మాత్రం దర్శకుడిగా ఆ సినిమా నిర్మాత అభిషేక్ నామా తన పేరునే దర్శకుడి ప్లేస్‌లో వేసుకున్నాడు. ఇది చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది. నిజానికి నిర్మాతలెవరు ఇలా చేస్తారంటే ఇప్పటివరకు అలాంటి సంఘటనలు దాదాపు లేవనే చెప్పాలి. ఒకవేళ ఏమైనా ఇష్యూస్ ఉన్నప్పటికీ కూడా, క్రియేటివ్ డిఫరెన్సెస్ ఉన్నప్పటికీ కూడా, దర్శకుడి పేరు క్యాజువల్‌గా ఉంచేసి, నిర్మాత తను మొత్తంగా వెనకుండి నడిపించుకున్నప్పటికీ, దర్శకుడి పేరు విషయంలో మాత్రం పెద్దగా డిస్టర్బెన్స్ చేసింది లేదు. బట్ అభిషేక్ నామా డెవిల్ నిర్మాత అనే టైటిల్‌తో పాటు దర్శకుడుగా కూడా తన పేరే వేసుకోవడం పట్ల చాలామంది ఆశ్చర్యంతో పాటు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈ విషయం పట్ల ట్రైలర్ వచ్చిన చాలా రోజులకు కానీ సదరు దర్శకుడు ఎవరైతే మొదటి నుంచి ఈ సినిమాకి దర్శకుడిగా ఉన్నాడో నవీన్ మేడారం ఒక లెటర్ పోస్ట్ చేశాడు. ఈ సినిమా తనదే అని, దాని కోసం చాలా కష్టపడ్డానని, 3 ఏళ్లుగా ఆ కథతోనే ట్రావెల్ చేస్తున్నానని, అతను చాలా ఆవేదనతోని రకరకాలుగా తనదైనటువంటి ఒక 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 బాధను వెళ్ళగక్కున్నాడు. అప్పటినుంచి ఇంకాస్త ఇదిగా ఈ నవీన్ మేడారం ఈ సినిమాకి నిజంగానే పనిచేశాడు. నేను 105 రోజులు ఈ సినిమా కోసం పనిచేశానని చెప్తున్నాడు. నిజానికి అది చాలా పెద్ద మ్యాటర్. ఆ సినిమాకి సంబంధించినటువంటి ఆర్టిస్ట్‌లు గాని, లేదా టెక్నీషియన్స్ గాని ఈ విషయం గురించి ఎవరు బయట ఏం చెప్పట్లేదు. అతను నిజంగా నవీన్ మేడారం 105 రోజులు ఈ సినిమా కోసం పనిచేశాడా? అతనే ఈ సినిమా డైరెక్ట్ చేశాడా? అభిషేక్ నామా డైరెక్ట్ చేశాడా? అన్న విషయంలో ఏ ఆర్టిస్ట్ ఎవరు ఇంతవరకు నోరు విప్పలేదు. ఈవెన్ కళ్యాణ్ రామ్ కూడా దర్శకుడికి సపోర్ట్‌గా గాని ఏమీ మాట్లాడట్లేదు. అలాగని నిర్మాతకు సపోర్ట్ చేస్తున్నాడని కాదు. ఆ విషయం గురించి ఈ సినిమాకి దర్శకుడు ఎవరు అని అడగగానే అది అభిషేక్ నామా అని అడగండి అని చెప్పేసి ఆయన సింపుల్‌గా తప్పించుకోవడం జరిగింది. అయితే చాలా వరకు వినిపిస్తున్నటువంటి విషయం ఏంటంటే, అభిషేక్ నామా ఒక దర్శకుడి లైఫ్‌ని, కెరియర్‌ని స్పాయిల్ చేశాడు. అతని క్రియేటివిటీని చంపేశాడు. ఇది చాలా దారుణమైన విషయం అంటూ కొంత ట్రోల్స్ అయితే మొదలయ్యాయి. దీని పట్ల కూడా అభిషేక్ నామా కొంత ఆవేదన వ్యక్తం చేసి, తన తప్పేం లేదని, ఆ దర్శకుడి కెపాసిటీ ఏంటో రెండో రోజే తెలిసిపోయిందని చెప్పేసి ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడాయన. అంటే ఒక దర్శకుడికి 3 ఏళ్ళు కథతో ట్రావెల్ చేసిన ఒక దర్శకుడి కెపాసిటీ సెట్స్‌లోకొచ్చిన తర్వాత రెండో రోజే తేలిపోవటం అనేది కొంత నమ్మడానికి దూరంగా ఉన్నటువంటి అంశం. అలాగని అతనేమైనా కొత్త దర్శకుడు అంటే కాదు. అంతకుముందు 2 ఫీచర్ ఫిల్మ్స్ తీశాడు. ఒక వెబ్ సీరీస్ చేశాడు. ఒక సినిమా రీమేక్ చేశాడు. సో, కొంత 3 ఏళ్ల తర్వాత కూడా అతను టెక్నికల్‌గా వీక్‌గా ఉన్నాడని చెప్పడానికి లేదు. టేకింగ్ పరంగా ఏమైనా వీక్‌గా ఉంటే కనుక అది ఆళ్ళు డిస్కస్ చేసుకునే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా దర్శకుడు అతనికి రెండో రోజే పసలేదని తెలిసిపోయిందని చెప్పడం అనేది ఖచ్చితంగా అతని కెరీర్‌కి సంబంధించి ఒక పెద్ద డామేజింగ్ స్టేట్మెంట్. నౌ ఇతనొచ్చేసి 105 రోజులు పనిచేశానని చెప్తున్నాడు. ఈ రెండిటికి సంబంధించి ఒక క్లారిఫికేషన్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత సదరు దర్శక నిర్మాత మీద ఉంది. కానీ అభిషేక్ నామా ఈ విషయంలో నవీన్ మేడారం ఏదైతే లెటర్ పోస్ట్ చేశాడో దానికి సంబంధించినటువంటి ఎలాంటి రియాక్షన్ ఇవ్వడం లేదు. అతను దాని మీద ఏమి రియాక్ట్ అవ్వట్లేదు. దాని అర్థం ఏంటి? అంటే నవీన్ మేడారం చెప్పింది దర్శకుడు ఈ నిర్మాత ఒప్పుకుంటున్నాడా? లేకపోతే తను లైట్ తీసుకోవాలనుకుంటున్నాడా అనేది అర్థం కావట్లేదు గానీ, మొత్తంగా తను ఈ సినిమా కోసం చాలా డబ్బులు ఖర్చు పెట్టారు కాబట్టి దాదాపు 40 కోట్ల పైన దీనికోసం ఖర్చు పెట్టాను. నన్ను చాలా బాధిస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు. నేనేదో దొంగతనం చేసినట్టుగా చెప్తున్నారని చెప్పేసి ఆయన కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నాడనేది మనకు తెలుస్తోంది. బట్ నవీన్ మేడారం లెటర్ మీద ఒక స్పష్టమైనటువంటి క్లారిటీ ఇవ్వడం, ఆ దర్శకత్వానికి పనికి సంబంధించి మిగతా ఆర్టిస్టులతో ఎవరితో అయినా అతను పని చేశాడా, చేయలేదా అనేది చెప్పించడం. తనే డైరెక్ట్ చేస్తున్నప్పుడు ఎలాంటి షాట్స్ ఎలా తీశాడో కొన్ని ఆ ఎక్స్‌పీరియన్స్‌లు మిగతా ఆర్టిస్టులకు చెప్పించడం చెప్పించడం అనేది జరిగితే గనక, ఈ విషయానికి సంబంధించి ఒక ఎండ్ కార్డ్ పడే అవకాశం ఉంది. కాకపోతే నవీన్ మేడారం కూడా చాలా ఆలస్యంగా స్పందించడం ఇక్కడ కొంత విచిత్రంగా ఉంది. అంటే ట్రైలర్‌లో ఆయన పేరు లేకపోవడం అనేది ఆ ట్రైలర్ రిలీజ్ అయిన రోజే చూసుంటాడు ఆబ్వియస్‌లీ. అతను చాలా ఆలస్యంగా స్పందించడం కూడా అది రిలీజ్‌కి ముందు రోజు. మహా అయితే ఒక 2 రోజుల ముందు అతను రియాక్ట్ అవ్వడం కూడా కొంత ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ, దీని మీద ఒక ఖచ్చితమైనటువంటి క్లారిటీ అభిషేక్ నామా ఇస్తే అతని మీద ఎలాంటి మచ్చ కనపడదు. ఇలా ఉంది ఇప్పుడు ఉందని కాదు. కాకపోతే ఇప్పుడు వస్తున్నటువంటి కామెంట్స్, ట్రోల్స్ కూడా కొంత పూర్తిగా ఆగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి, నవీన్ మేడారం లెటర్‌కి సంబంధించినటువంటి క్లారిఫికేషన్ ఆ సినిమా మేకర్స్ ప్రధానంగా నిర్మాతే ఇచ్చుకుంటే, ఎందుకంటే ఆయనే తన పేరు దర్శకుడిగా వేసుకున్నాడు కాబట్టి, అతనే ఒక క్లారిఫికేషన్ ఇస్తే చాలా బావుంటుందనేది చాలామంది చెప్తున్నటువంటి మాట.